వావ్! యమ్మీ! చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉందో కదా చేపల పులుసు. అసలు సిసలైన గోదావరి స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేశానో చూపిస్తాను రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. చాలా రోజుల నుంచి రెసిపీస్‌ని మిస్ అవుతున్నారు కదా, అందుకే గోదావరి జిల్లాల స్టైల్‌లో అద్దిరిపోయే చేపల పులుసు చేసేస్తున్నాను. ముందుగా అయితే చింతపండు నానబెట్టేసుకోవాలి, ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. ఇలా చాలు, దీన్ని పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు. ఇక టమాటో కొంచెం పేస్ట్ చేసుకున్నాక జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేసేసుకోవాలి. అది ఓ పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. ఇక రెడ్ మిర్చి ఉంటుంది కదా, నీళ్ళలో నానబెట్టుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. బెండకాయ కూడా ఓ 4 కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది జీలకర్ర, ధనియాలు, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ మిర్చి పేస్ట్. ఫ్రెండ్స్, చేపల పులుసులోకి వంకాయలు కానీ బెండకాయలు కానీ వేసుకుంటే అద్దరిపోద్ది. కొత్తిమీర నేనైతే ఎక్కువగానే వేసుకుంటాను. బెండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు పులుసు, ఉల్లిపాయ పేస్ట్. ఇది చూసారా. చేప ముక్కలకైతే పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మేమైతే చేప తెచ్చుకున్నప్పుడైతే చేపలో ముక్కలు, హెడ్, తోక, ఇంకా 2-3 ముక్కలు మాత్రమే పులుసుకి వాడతాము. మిగతావన్నీ కూడా ఫ్రై కోసం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట. ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతూ ఎగురపడుతున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నట్లయితే అడుగున ఇలా అంటుకోకుండా ఉంటుందన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే సగం వేసుకున్నాను, మిగతా సగం తర్వాత వేసుకుంటాను. చేప ముక్కలు వేసిన తర్వాత వేసుకుంటాను అన్నమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయలు చివర్లు కట్ చేసుకొని అటు ఇటు కట్ చేసుకుని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇంత పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది, లేకపోతే జిగురు వచ్చేస్తుంది. ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు చిన్న ఘాటు పెట్టుకోవాలి మధ్యలో వేసి అవి కూడా బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఎండుమిర్చి పేస్ట్ ఎలా అంటే ఎండుమిర్చిని ఒక 4 కానీ 5 కానీ ఎండుమిర్చిని నీళ్ళలో నానబెట్టి అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే దీనివల్ల ఏంటంటే పులుసు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. కేవలం రుచి ఉంటే సరిపోదు కదా, మంచి కలర్ఫుల్గా రంగు కూడా ఉండాలి కదా. రంగు, రుచి, చిక్కదనం అన్నీ కరెక్ట్గా ఉంటేనే పులుసు హిట్ అయినట్టు. మరి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు లేదా రాళ్ళు ఉప్పు అన్న వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా టమాటో, ఇంకా జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసాము, అదే పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేయనవసరం లేదు. జీలకర్ర, ధనియాలు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే ఆ రుచి వేరేగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పొడులుగా చేసేవి ఏంటంటే కర్రీస్కి, ఫ్రైస్కి అలాంటివి వేసుకుంటాము, కానీ ఇలా పేస్ట్ ఇలా చేసుకుంటేనే ఈ పులుసుకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అలాంటి టైంలో చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసారా, తలకాయ పెద్దగా ఉంది, అందుకనే తలని 2 పార్ట్స్ చేసేసారు. ఇంకా 3-4 పెద్ద పీసులు, మిడిల్ పీసులు, ఇంకా తోక, ఇవన్నీ వేసి పెట్టేశాను. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాము కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఇలా మగ్గనివ్వాలి.
చేపల పులుసు ఇలా ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడు గరిటె మాత్రం వాడద్దు, చేప ముక్కలు విడిపోతాయి. కాబట్టి ఇలా అనుకోవాలంతే, క్లాత్తో అటు ఇటు పట్టుకుని ఇలా ఇలా కదపాలి, కొంచెం మసాలా అది పట్టడం కోసం అంతే. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇందాక ఒకసారి వేసాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వేస్తున్నా. ఇలా కరివేపాకు అయితే నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మధ్య మధ్యలో అలా వేసుకుంటూనే ఉంటానన్నమాట, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా కదుపుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఉండగా ముక్కలు కొంచెం కలర్ మారుతాయి కదా, అలాంటి టైంలో మనం చింతపండు పులుసు చిక్కగా తీసుకుని ఆ చింతపండు పులుసుని వేసుకోవాలి. పులుసు ఎప్పుడు ఫస్ట్ చిక్కగానే తీసుకోవాలి, తర్వాత అవసరం అనుకున్న దాన్ని బట్టి మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. మనం బాగా చిక్కగానే ఉంచుకోవాలి అనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది, లేదంటే కొంచెం పలచగా ఉన్న పర్వాలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మరిగేటప్పటికీ మనకి ఇంకా చిక్కగా అయిపోతుంది, కాబట్టి ఇంకొంచెం చింతపండు పులుసు ఇలా తీసుకొని కలుపుకోవాలి. ఒక్కొక్కసారి పులుపు ఎక్కువ అయిపోతుంది, చూసుకుంటూ మనం టేస్ట్ చూసుకొని ఎక్కువైతే ఆపేయాలి, లేదంటే ఇంకొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు. నా దగ్గర మామిడికాయ ముక్కలు లేవు, కానీ చింతపండు కొంచెం తగ్గించుకొని మామిడికాయ ముక్కలు కూడా 4 ముక్కలు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక మూత పెట్టేసి ఉడికించుకోవడమే. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి మనం కొంచెం చిక్కగా అయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమే. మళ్ళీ వచ్చాను కొత్తిమీర కరివేపాకు ఇచ్చుకొని. నేను ఇంతే, అస్తమాను కరివేపాకు కొత్తిమీర వేస్తూనే ఉంటాను చివరి వరకు. లాస్ట్లో కూడా ఒకసారి వేసేసాను, ఎందుకంటే అలా ఆ ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట, అలా వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. నేను అలాగా కొత్తిమీర కరివేపాకు 4 సార్లు వరకు వేస్తానులే. ఇక ఈ పక్కనైతే ఫిష్ ఫ్రై కూడా వేసేసుకున్నాను, అక్కడ అవి కూడా వేగిపోతున్నాయి. ఇది అయ్యే లోపల అది కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఫ్రై కోసం అయితే నేను మ్యారినేట్ చేయను, మా వారు మ్యారినేట్ చేసేస్తారు, తర్వాత లాస్ట్లో నేను ఫ్రై చేసేస్తాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ అవన్నీ కలిపి కొంచెం ఆయిల్తో కలుపుకొని దాన్ని మ్యారినేట్ చేసేసుకోవడం ఫిష్ పీసెస్. అలా చేసిన వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి కొంచెం సేపు మనం వేపాలనుకున్న 10 నిమిషాల ముందు బయట పెట్టి వేయించుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదా, ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. వావ్, యమ్మీ కదా. ఇప్పుడు చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయిల్ ఇలా బయటికి కనిపిస్తూ ఉండాలన్నమాట. మనకి పులుసు తిక్కగా అయ్యింది అనుకున్నాక తీసేయడమే, ఇంకా ఎక్కువ కలపకూడదు. నేనైతే మీకు చూపించడం కోసం గరిటెని పెట్టి తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి కూడా యమ్మీ యమ్మీ చేపల పులుసు. అసలు చూస్తుంటేనే అలా నోరు ఊరిపోతుంది కదా. మీరు చేసుకోండి ఇదే రెసిపీ, సేమ్ ఇలాగే, తప్పకుండా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా వీడియోని తక్కువగా చూస్తున్నారు, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసేసి వదిలేస్తే సరిపోతుందా? ఈ చేపల పులుసు చూసారు, మరి నచ్చితే లైక్ చేయాలి కదా. మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ చూడండి కదా, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేప ఏంటంటే జడ్డువా అని ఉంటుంది, దీనికి ముళ్ళు తక్కువ ఉంటాయి. ఈ చేప అయితే చాలా బాగుంటుంది చేపల పులుసుకి, ఫ్రైకి కానీ పులుసుకి కానీ దేనికైనా బాగుంటుంది ఈ ఫిష్. సో ఈసారి తప్పకుండా జడ్డువా చెప్పండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను, చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.